డియర్ స్టూడెంట్స్, సీక్వెన్సెస్ చాప్టర్లో ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. మనం కానీ డిస్కస్ చేయలేదు కదా క్లాస్లో. కానీ తర్వాత టీచ్మెంట్ యాప్లో క్లాస్ కనెక్ట్ అవుదాం అనుకున్నాను, బట్ యాప్లో కూడా తక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఎ వీడియో ఫర్ దిస్. సో చూడండి, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థీరమ్ స్టేట్మెంట్. చూడండి ఇక్కడ ఏం రాసాను నేను, బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం. మనకి బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం అనే కాన్సెప్ట్ అగ్రిగేట్స్ మీద ఉంది, తర్వాత సీక్వెన్సెస్లో ఉంది. సీక్వెన్సెస్లోనే మనం 2 టైప్స్లో కన్సిడర్ చేస్తాము, అండ్ కంటిన్యూటీ చాప్టర్లో కూడా ఉంది బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ అని. ఇక్కడ సీక్వెన్సెస్లో మనము 2 కేసెస్గా, అంటే 2 థింగ్స్గా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం ఆన్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అన్నప్పుడు ఈ థీరం కన్సిడర్ చేస్తాము. బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం ఆన్ సీక్వెన్సెస్ అన్నప్పుడు ఇంకొక నెక్స్ట్ థీరం వస్తుంది, అది కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ ఈ థీరం చూడండి, బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం. ఇది లిమిట్ పాయింట్కి సంబంధించి. సో స్టేట్మెంట్ ఏమంటే, ఒకవేళ మీకు స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం ఆన్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్సెస్ అంటే ఈ థీరం రాయాలి. ఓకే, సో స్టేట్ అండ్ ప్రూవ్ అంటారు కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్ ఆల్సో. మీరు స్టేట్మెంట్ కూడా మీరే రాయాల్సి ఉంటుంది. సో స్టేట్మెంట్ ఏంటి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. ఇది బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం. సో అకార్డింగ్ టు బోల్జానో-వెయిస్ట్రాస్ థీరం, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. సో థీరం ప్రూఫ్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ప్రూఫ్లో చూడండి, లెట్ ఎస్ఎన్ బి ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఎస్ఎన్ అనేది బౌండెడ్ సీక్వెన్స్గా తీసుకున్నాము. అండ్ ఎప్పుడైతే మనము ఇక్కడ సీక్వెన్స్ బౌండెడ్ సీక్వెన్స్ అని తీసుకున్నామో, ఇక్కడ రేంజ్ సెట్ కన్సిడర్ చేయాలి కదా. సో సీక్వెన్స్కి రేంజ్ సెట్ కన్సిడర్, సో మీకు రేంజ్ సెట్ ఎలా అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టీబీ ఇట్స్ రేంజ్ సెట్. ఈ సీక్వెన్స్కి రేంజ్ సెట్ని ఏమనుకుంటున్నాము, టీ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రేంజ్ సెట్ మామూలుగా మనము సీక్వెన్సెస్ డిఫైన్ చేసేటప్పుడు సీక్వెన్స్ రేంజ్ తీసుకుంటే ఆ రేంజ్ ఫైనైట్ సెట్ అన్నా కావచ్చు, లేదా ఇన్ఫైనైట్ సెట్ అన్నా కావచ్చు. 2 కేసెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనం తీసుకున్న సీక్వెన్స్ బౌండెడ్ సీక్వెన్స్ కాబట్టి రేంజ్ సెట్ కూడా బౌండెడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ ద సీక్వెన్స్ ఈజ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్, ఇట్స్ రేంజ్ సెట్ ఈజ్ ఆల్సో బౌండెడ్. కాబట్టి చూడండి, ఫస్ట్ ఏం రాసాం ఇక్కడ, లెట్ ఎస్ఎన్ బి ఏ బౌండెడ్ సీక్వెన్స్. తర్వాత టీ అనేది రేంజ్ సెట్గా తీసుకున్నాము. సిన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్, ఎస్ఎన్ బౌండెడ్ కాబట్టి ద రేంజ్ సెట్ టీ ఈజ్ ఆల్సో బౌండెడ్. రేంజ్ సెట్ కూడా బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయినప్పుడు ఈ సెట్, ఈ టీ అనే సెట్, ఇట్ మే బీ ఏ ఫైనైట్ సెట్ ఆర్ ఇట్ మే బీ ఎన్ ఇన్ఫైనైట్ సెట్. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, ఏమని, బౌండెడ్ అయినప్పుడు అది ఫైనైట్ సెట్ బౌండెడ్ అవుతాయి, ఇన్ఫైనైట్ సెట్స్ కూడా బౌండెడ్, అంటే లిమిట్స్ ఉంటాయి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు టీ బౌండెడ్ సెట్ అయినా కూడా ఇట్ మే బీ ఏ ఫైనైట్ సెట్ ఆర్ ఇట్ మే బీ ఏ ఫైనైట్ సెట్. సో మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ బోత్ ద కేసెస్. లెట్ టీ బీ ఏ ఫైనైట్ సెట్. ఫస్ట్ టీ ఫైనైట్ సెట్గా తీసుకుంటున్నాం. మనం ఏదైతే రేంజ్ సెట్ తీసుకున్నామో టీ అని, ఆ సెట్ని ఫైనైట్ సెట్ అని తీసుకున్నాం. సో ఫైనైట్ సెట్ అన్నప్పుడు మనకి వీ కెన్ రైట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ఎన్ ఎలిమెంట్సా, ఎం ఎలిమెంట్సా, లేదా సమ్ పీ ఎలిమెంట్స్ అని. సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ టీ ఈక్వల్ టు A1, A2 ఎట్సెట్రా AM. ఆ ఫైనైట్ సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి తీసుకున్నాము, A1, A2 ఎట్సెట్రా AM అని తీసుకున్నాము. నౌ ఐ విల్ కన్సిడర్ ఎ సెట్. ఒక సెట్ కన్సిడర్ చేస్తున్నాను, న్యూ సెట్. అదేంటి అంటే క్యాపిటల్ NI. ఈ సెట్లో ఏముంటుంది అంటే n బిలాంగ్స్ టు Z ప్లస్, n బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ SN ఈజ్ ఈక్వల్ టు AI. చూడండి, Z ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్ కదా, n బిలాంగ్స్ టు Z ప్లస్. సో ఇప్పుడు చూడండి, NI ఈక్వల్ టు, ఐ కెన్ రైట్ n ఈక్వల్ టు 1 అనుకోండి, Z ప్లస్ అంటే 1 తీసుకోవచ్చు కదా, 1. ఏమంటున్నాము ఇక్కడ, సచ్ దట్ SN ఈజ్ ఈక్వల్ టు AI, అంటే S1 ఈక్వల్ టు AI. ఓకే, ఫర్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. ఈ ఐకి కండిషన్ ఏమి, ఇట్ లైజ్ బిట్వీన్ 1 అండ్ M. అంటే ఈ A1, A2 ఎట్సెట్రా M తీసుకున్నాం కదా, వాటి మధ్యలో ఉంటుంది. ఓకే, సో NI అనే సెట్ ఎలా తీసుకుంటున్నాము, n బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ SN ఈజ్ ఈక్వల్ టు AI.
ఫర్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు చూడండి n1 i1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఐ ప్లేస్లో మనకు ఐ లైస్ బిట్వీన్ 1 అండ్ m కదా, కాబట్టి ఐ ఈక్వల్ టు 1 అయితే n1, ఐ ఈక్వల్ టు 2 అయితే n2, ఐ ఈక్వల్ టు m అయితే nm. ఇలా మనకు డిఫరెంట్ సెట్స్ వస్తాయి కదా. సో ఐ కన్సిడర్ n1 యూనియన్ n2 యూనియన్ ఎట్సెట్రా nm వరకు తీసుకుందాం. వీటన్నిటి యూనియన్ కన్సిడర్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ యూనియన్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు జెడ్ ప్లస్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకని చూడండి, సీక్వెన్స్ కదా మనం అక్కడ కన్సిడర్ చేసిండేది. ఆ సీక్వెన్స్లో మనం n బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని తీసుకున్నప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో అప్పుడు ఏమవుతుంది, యూనియన్ కన్సిడర్ చేసినప్పుడు యూ విల్ బి గెటింగ్ ద యూనియన్ యాజ్ ద సెట్ జెడ్ ప్లస్. సో కానీ జెడ్ ప్లస్ అనేది ఏమి, ఇన్ఫైనైట్ సెట్. జెడ్ ప్లస్ అనేది ఏమి, ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. జెడ్ ప్లస్ ఇన్ఫైనైట్ సెట్ అయినప్పుడు ఇక్కడ మనకు యూనియన్ ఈ మొత్తం ఈ సెట్స్ అన్నిటి యూనియన్ ఇన్ఫైనైట్ అయింది. సో ఈ సెట్స్లో ఈ n1 n2 ఎట్సెట్రా nmలో ఏదో ఒకటి ఇన్ఫైనైట్ సెట్, ఖచ్చితంగా ఇన్ఫైనైట్ సెట్ అయితేనే మనకు యూనియన్ అనేది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఏదో ఒక సెట్ కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ nj ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్. nj ఇన్ఫైనైట్ సెట్ అని తీసుకున్నప్పుడు డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది చూడండి, nj ఈక్వల్ టు n బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ sn ఈక్వల్ టు aj. అంటే ఈ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్న సీక్వెన్స్ ఏజీకి ఈక్వల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏమి, యూ కెన్ సే దట్ ఏజే ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్. సో ఈ కేసులో ఏమైంది, ఏజే ఈజ్ అ లిమిట్ పాయింట్ అయింది. సో మనకు టీ ఫైనైట్ సెట్ తీసుకున్నా కూడా ఆ ఫైనైట్ సెట్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంటు ఆ సెట్కి అంటే ఆ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ అయింది. సో ఇన్ దిస్ కేస్ ద థీరమ్ ఈజ్ ట్రూ. హెన్స్ ఇన్ దిస్ కేస్ ద థీరమ్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ let us consider the second case. T be an infinite set. Infinite set తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ కేస్. మనకి ఇది మీకు సిలబస్లో ప్రూఫ్ లేదు, బట్ బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ అండ్ అగ్రిగేట్స్లో ఏమంటే చెప్పాను కదా, బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరము అగ్రిగేట్స్ అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్స్కి ఉంది. తర్వాత మీకు సీక్వెన్సెస్ మీద బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఉంది. బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ అని కంటిన్యూటీ చాప్టర్లో కూడా ఉంది. ఓకే, అకార్డింగ్ టు బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆన్ అగ్రిగేట్స్ అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్స్ కదా. సో ఈ థీరమ్ ప్రకారం ఏమంటే ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ హ్యాజ్ ఏ లిమిట్ పాయింట్. రియల్ నంబర్స్కి తీసుకునే ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఏదైనా సరే దానికి ఖచ్చితంగా లిమిట్ పాయింట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దాట్ థీరమ్ చూడండి ఇక్కడ రాసాం ఏమని, వి నో బై బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ అండ్ అగ్రిగేట్స్ దట్ ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ హ్యాజ్ ఎ లిమిట్ పాయింట్. ఇది మనకు తెలుసు. సో దీని ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ మనకు టీ అనేది ఇన్ఫైనైట్ సెట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్కి ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ కాబట్టి బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ప్రకారము ఇట్ హ్యాజ్ ఎ లిమిట్ పాయింట్. సో ఆ లిమిట్ పాయింట్ ఎల్ అనుకుంటే మనకు ఆ ఎల్లే లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ కూడా అవుతుంది. హెన్స్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఆల్సో ద థీరమ్ ఈజ్ ట్రూ. సో మనకి రేంజ్ సెట్ ఫైనైట్ అయినా ఇన్ఫైనైట్ అయినా ఏ కేసులో అయినా కూడా సీక్వెన్స్ అనేది సీక్వెన్స్కి ఖచ్చితంగా ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. సో this is the proof of this బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆన్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్సెస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ అని రాశాను ఇక్కడ. బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆన్ సీక్వెన్సెస్. ఓకే చూడండి, మీరు స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆన్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే ఈ థీరమ్ రాయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆన్ సీక్వెన్సెస్ అన్నారనుకోండి, అప్పుడు ఈ థీరమ్ రాయాలి. బట్ ఈ ప్రూఫ్ రాయాలి అంటే కంపల్సరీగా మీరు ఈ థీరమ్ ప్రూఫ్ రాసిన తర్వాతనే ఇది ప్రొసీడ్ అవ్వగలుగుతారు. ఎలా అంటే యూ జస్ట్ సీ ద స్టేట్మెంట్, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. సో బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరము ఆన్ సీక్వెన్సెస్ ఏమి అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి ఖచ్చితంగా కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉంటుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఎలా అంటే మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం కదా, ఏమని, బై బోల్జానో-వెయిట్-స్ట్రాస్ థీరమ్ ఆఫ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్
సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్ ఉంటుందని ప్రూవ్ చేసాం. సో ఇది మీకు 10 మార్క్స్ క్వశ్చన్కి అడిగినప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఆ ప్రూఫ్ రాసి ఇది రాయాలి. ఇది మా లిమిట్ పాయింట్ ఉంటుందని ప్రూవ్ చేసాము. సే ఎల్ అనేది లిమిట్ పాయింట్గా తీసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైతే చూడండి సీక్వెన్స్ ఎప్పుడైతే ఎల్కి కన్వర్జ్ అవుతుందో డెఫినెట్లీ దెర్ విల్ బీ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఎస్ఎన్ దట్ కన్వర్జెస్ టు ద సేమ్ లిమిట్. ఇది మనకు ఆల్రెడీ సీక్వెన్సెస్ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఇఫ్ ద మెయిన్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు అంటే లిమిట్ పాయింట్ ఎల్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్ ఎస్ఎన్కే ఎస్ఎన్కి సబ్ సీక్వెన్స్ కాబట్టి వీ అగైన్ టేక్ ద సఫిక్స్ ఎస్ఎన్కే ఆఫ్ ఎస్ఎన్ దట్ కన్వర్జ్ టు ద సేమ్ లిమిట్ ఎల్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. చూడండి ఇక్కడ బౌండెడ్ అని ఉన్నింది కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్ అని ఉన్నింది కాబట్టి మనం లిమిట్ పాయింట్ వాడగలిగినాం. లిమిట్ పాయింట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రీవియస్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని సేమ్ లిమిట్కి కన్వర్జెంట్ అయ్యే సబ్ సీక్వెన్స్ ఉంది అని చెప్పగలుగుతాము. సో జస్ట్ హియర్ వీ హ్యావ్ యూజ్డ్ 2 పాయింట్స్. ఒకటి బౌండెడ్ సీక్వెన్స్ కాబట్టి లిమిట్ పాయింట్ ఉంటుంది. తర్వాత మెయిన్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఎల్కి కన్వర్జ్ అయితే అనేది లిమిట్ పాయింట్ ఉంటే దానికి ఖచ్చితంగా దాని కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ కూడా ఎల్కి కన్వర్జ్ అయ్యేటట్టుగా ఒక సబ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది యూజ్ చేసాం. సో దట్ ఈస్ ద ప్రూఫ్. అంతే ఇంకా. దేర్ఫోర్ ద బౌండెడ్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఇక్కడ ఏం రాసాను చూడండి. దిస్ థీరమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బోల్జానో-వెయిస్ట్రాస్ థీరమ్ ఫర్ సీక్వెన్సెస్. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి. బోల్జానో-వెయిస్ట్రాస్ థీరమ్ ఆన్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఈ థీరం రాయాలి. జస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో-వెయిస్ట్రాస్ థీరమ్ అంటే ఈ థీరం రాయాలి. ఈ థీరం రాసి ప్రూఫ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రూఫ్ కూడా రాయాల్సి వస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ప్రూఫ్. సో ఖచ్చితంగా నేర్చుకోండి ఈ థీరము. ఓకే. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. If you don't understand, you just can call me and ask me. Okay. Thank you.